వారికి నమస్కారం. నమస్తే సార్. ఈ ఎలక్షన్స్ మొత్తానికి ఇప్పుడు రామ్మోహన్ భాయ్ చాలా ఓపెన్గా చెప్పిండు, ఉందాగా మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి, ఇది మన సంస్కారం కాదు, లేకపోతే అది అని. కానీ పరిస్థితి ఏంటంటే ఉద్యమ కాలంలో కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ జాగో ఆంధ్ర వాళ్ళ బాగో అనడము, లేకపోతే ఆంధ్రోళ్ళని తిట్టడము, ఇవన్నీ ఒకందుకు అందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు. సకల జనులు అందరూ కూడా సహకరించడం జరిగింది. కానీ ఈరోజు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ మాట్లాడిన భాషను కూడా రేపు ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారిని ఇంటిలాదులు పోయి కాలు మొక్కి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఫ్లైట్ ఎక్కగానే మనం ఎవరితోని కలిసేది లేదు. ముందేమంటాడు, తెలంగాణ ఇస్తే గొంగలి పొరుగును కూడా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. తర్వాత ఏం చేసిండు, ఫ్లైట్ ఎక్కినాక ఇక్కడ అనుచరులకు చెప్పేసిండు, మనం ఎవరితో కలిసేది లేదు, మనం సొంత పార్టీ పెట్టుకుందాం, ఉద్యమ పార్టీనే రాజకీయ పార్టీ చేస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు. అంతవరకు కూడా ఓకే, మోసకారి, మొదటి నుంచి కేసీఆర్ మోసకారి అనేది మనకు తెలుసు కాబట్టి ఓకే అనుకొని అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వదులుకుంది. బిల్లు పెట్టినప్పుడు కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ ఎంపీలు తప్ప, ఇటు విజయశాంతి తప్ప కేసీఆర్ ఆ బిల్లులో లేనే లేడు. ఇది కూడా జగమెరిగిన సత్యం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ భరించి మళ్ళీ కూడా సోనియా గాంధీ గారు సుష్మా స్వరాజ్తో కానీ ఇటు మీరా కుమార్ గారితో మాట్లాడి బిల్లు పెడదాము, తెలంగాణలో యువకులు మరణిస్తున్నారు, ఇటు కేసీఆర్ కుటుంబంలో ఎవరు దవస్తలేడు, యువకులను చంపుతున్నారు. ఆ హరీష్ రావు కిరాసిన్ పోసుకొని అగ్గిపెట్ట దొరకదని చెప్పి మందిని చంపుతుండు, ఇటు కేసీఆర్ ఏమో మాటలతో చంపుతుండు, ప్రజలని యువకులను చంపుతున్నారు. మనం ఖచ్చితంగా బిల్లు పెడదామని బిల్లు పెట్టిండ్రు. బిల్లు పెట్టిన తర్వాత బిల్లు పాస్ అయినాక కేసీఆర్ పోయి కుటుంబంతో సహా అటు సోనియా గాంధీ ఇంటికి పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి, అమ్మ నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞత అంత మటుకు ఓకే. దాని తర్వాత రాజకీయ పార్టీ అయినాక కూడా 10 సంవత్సరాలు ఆయన ఏమైనా ఉందా భాష మాట్లాడిండా? ఈరోజు చౌటలు, దద్దమ్మలు, సన్యాసులు, హౌలాగాన్లు, ఇవన్నీ కేసీఆర్ మాట్లాడిన మాట కదా, గతంలో మాట్లాడలేదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఓపిక పట్టింది. తెలంగాణలో మొత్తానికి టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా మారినాక అయినా కూడా ప్రజా వ్యతిరేక విధానం మీదనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడడం జరిగింది. గతంలో కేసీఆర్ అన్నీ చేస్తేనేమో సంసారము, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు చేస్తే వ్యభిచారం అనడం కూడా విడ్డూరంగా ఉంది. ఒక్కసారి అది ఆలోచించండి. మీరు ఖచ్చితంగా ఈరోజు మీ కేటీఆర్కి కానీ, మీ హరీష్ రావుకి కానీ, లేకపోతే మీ కవితకు కానీ, ఇంకెవరికైనా కానీ ముందు నోరు మెప్పియండి. మొత్తానికి గతంలో కేసీఆర్ మాట్లాడినంటే వయసులో పెద్దోడు, ఏదో ఉంది కేసీఆర్ అంటే మేము కూడా అభిమానించడం, ఏదైతే ఉద్యమ కాలంలో ఈ బక్కపానం నిజంగా ఇంకోటి కవిత గారు నోరు తెరిపించిందే మీరు అంటున్నారు, వాళ్ళు మీరు మూపిండి అని వాళ్ళకి చెప్తున్నారు. నేను మూపి అని ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్రెడీ కేసీఆర్ మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నా బిడ్డ చాలా అమాయకురాలు, కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుంది అని చెప్పి కేసీఆర్ చెప్పిండంటే ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ లేదే ఒక డ్రామా, సైడ్ డ్రామా నడుస్తుంది. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ పక్కదారిలో పంపించడానికి ఒక డ్రామా ఉండొచ్చు. ఇది రేపు రాబోయే ఇంకొక 2 సంవత్సరాల తర్వాత నిజంగా మా బయట పోతుందా, కొత్త పార్టీ పెడుతుందా, కలిసిపోతుందా అని తెలియదు. అరవింద్ గారు తీవ్రమైన ఆరోపణలు లేదు. అయితే ఇక్కడ ఒక్కటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు తిడితేనేమో బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీలకు నొప్పి అవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఇటు ఇప్పటిదాకా ఒక బయట పెట్టిన మీరు ఆ గుండుగా అయ్యా ఎవడు అరవింద్ వాళ్ళ అయ్యా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ భిక్షనే. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆయన ఒక పిసిసి అధ్యక్షుడుగా 2 టర్మ్లు ఉన్నాడు. ఈరోజు తర్వాత ఆయన పదవి ఆకాంక్షించి ఇదే కేసీఆర్ పిలిస్తే అలా పోయిండు, ఒక గుంపుల గోవిందలాగా పక్కన ఉండిపోయిండు. కానీ ఇదే అరవింద్ ఈరోజు నిన్ను ఆయన సంపాదించిన ఆస్తి మీదగానే రాజకీయంగానే నువ్వు ఎదిగినావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి నీకు సిగ్గుశరం ఉండాలి. ఒక రకంగా ఆలోచిస్తే నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వు చదువుకున్నాడు, నువ్వేం చదువుకున్నావు రాబోయ్? ఆయన హార్డ్వేర్ యూనివర్సిటీ పోయిండు, చదవనిక పోయిండు, సంఖ నాకు వచ్చాడు. మరి నువ్వేం నాకేసి వచ్చినావు? ఒక్కసారి నువ్వు కూడా గుండు అరవింద్ కొన్ని సందర్భాలలో ఏదైతే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడిన మాషకు తిట్టిన అంటే ఓకే. ఈరోజు ఒక రకంగా నీ నిజామాబాద్ని ఇంప్రూవ్ చేస్తాము, లేకపోతే మంచి చేస్తాము అని అంటే నీకు నొప్పి ఏమొచ్చింది? నువ్వు ఆల్రెడీ ఎంపీగా ఉన్నావు, చెయ్యి, మళ్ళీ సెంట్రల్ నిధులు తీసుకురా, నరేంద్ర మోదీ భజన చేస్తావు కదా, తీసుకురా. ఆ రకంగా ఆలోచిద్దాం. కానీ ఇట్లా ఆలోచిస్తూ పోతుంటే మీరు తిడుతున్నారు కాబట్టి మేము కూడా తిట్టాలి. పసుపు బోర్డు వాళ్ళే తెచ్చారు అంటున్నారు. పసుపు బోర్డు వాళ్ళు తెచ్చిండ్రు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎన్ని ఉద్యమాలు చేసింది, అదే నిజామాబాద్లో. ఆ తర్వాతనే కదా వీళ్ళందరికీ కూడా సోయి వచ్చి ఈరోజు పసుపు బోర్డు తీసుకొస్తాం. అది కూడా పసుపు బోర్డు కంప్లీట్గా రాలేదు. అది మొత్తానికి దానికి ఇంకా చాలా పని ఉంది, అది రావడానికి కూడా టైం పడుతుంది. వాళ్ళు మాటలు మాట్లాడి తప్పించుకునే వాళ్ళు. ఈరోజు
తెలంగాణ వచ్చి అటు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నడిపించిన 2 సంవత్సరాలు కాంగ్రెస్ విభజన హామీ చట్టం కింద మాట్లాడని ఎంపీలు ఒక్కటి కేటీఆర్ గారిది ఒక బయట ఒకటి ప్లే అవుతుంది చూద్దాం. నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం పనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ 10 నిమిషాలనే దొరికిపోతాడు. రేవంత్ రెడ్డి కూడా అంతే, ఈయన కూడా దొంగనే కానీ 10 నిమిషాల్లో దొరికిపోతాడు. రాష్ట్రంలో ఏమంటారండి, మీ మీద ఆరోపణలుగా చూడాలా ఏమనాలి దీన్ని? కేటీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఎలా చూస్తారు మీరు? ఫస్ట్ కేటీఆర్ ఒక రకంగా ఆలోచించాలా. ఒక ఆరోపణ చేసేటప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇది జరిగింది అది జరిగింది అంటే నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు, దొంగవు, పబ్బులు క్లబ్బులు పెట్టినావు అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడితే కొండా విశ్వేశ్వరరెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అమరవీర స్థూపాన్ దగ్గరికి వచ్చిండు, ఎంటికలు మేము ఇస్తాము, నీకు దమ్ముంటే రా ఇయ్యి కేటీఆర్ అని. కేటీఆర్ పారిపోయి ఈరోజు రేవంత్ రెడ్డి పారిపోయిండు అనే రకంగా మాట్లాడడం దొంగ దోపిడితనం మీ అయ్య జమానా నుంచి వచ్చింది. మీ అయ్య ఒక జమానాల పెద్ద మనిషి అనొద్దు కానీ పాస్పోర్ట్ బ్రోకర్ అనేది ఒక ముద్ర ఉంది కేసీఆర్కి పుట్టిన పిల్లలు ఏమైనారు ఈరోజు గజ దొంగలు అయిపోయినారు. కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ మొత్తం నేను డిస్టర్బ్ చేయలేదు జర్రాసేపు ఒక్క నిమిషం. నేను మాట్లాడిన తర్వాత రామ్మోహన్ భాయ్ నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. నువ్వు తిడితే నేను గమనం ఉండాలా? నేను అంటే మధ్యలో మాట్లాడు. ఒక్క నిమిషం రామ్మోహన్ భాయ్ ఒక్క నిమిషం. భుజాలు జరుపుకున్నాడు కాదు, దొంగలే కదా ఈరోజు 10 సంవత్సరాల తెలంగాణని దోపిడీ చేసిన దొంగలు ఈరోజు తెలంగాణలో దోపిడి దొంగలు ఎవరు అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళనే ఈరోజు జగమెరిగిన సత్యం ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి నిన్నమోన వచ్చి రేవంత్ రెడ్డి పక్కన పెట్టు. ఈరోజు 10 సంవత్సరాలు అంతకుముందు ఇవన్నీ వదిలేసారు. ఈరోజు రామ్మోహన్ భాయ్ ఓటుకు నోటు అది కూడా ఎంత పెద్ద కేసు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసే మీ కేసీఆర్ పట్టించిండు. అది రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ భాయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్సు మందున్నారు, అందరూ వదిలిపెట్టి కూర్చోబెట్టి రామ్మోహన్ గారు మీరు నేను ఎక్కడ ఒకటి డిస్టర్బ్ చేయలేదు. చెప్పేది నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టినా ఎవరిని తిట్టినా నేను గమ్మునున్నా. నేను చెప్పేది నన్ను చెప్పని, ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ చేస్తే ఎవరికి అర్థం కాదు. పక్కకు బండారు రామ్మోహన్ గారు కానీ బాపిరెడ్డి గారు కూడా అర్థం కాదు, పక్కలో పక్కన పెడతాం. అయితే ఈడ ఆలోచిస్తే వీళ్ళు చేస్తేనేమో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టే కేటీఆర్ చేస్తేనేమో సంసారం, ఇటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు చేసినా వ్యభిచారం అనే రకంగా వాళ్ళు చెప్తుండ్రు. ఇదే గొర్రెల స్కామ్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ శాఖల ఒక బండి మీద 20-25 కోట్లు తీసుకుపోయినామని చెప్పిండ్రు. రకరకంగా 7 కోట్ల రూపాయల స్కామ్ చేసి